సార్ ఇది ఒక రకంగా అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ భయంతో ఒక కృత్రిమ కొరత ఇది ఎవరో సృష్టించింది కాదు, ప్రజలు పానిక్లోకి వెళ్ళి భయపడి ట్యాంక్స్ ఫుల్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పటికే పవర్ పెట్రోల్ రేట్ పెరిగింది అన్నది ఒకటైతే కనుక మిగతా పెట్రోల్ రేట్లు కూడా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ భయం కూడా ఉంటుంది, లేదు దొరకదేమో అన్నటువంటి భయంతో రేట్లు పెంచుతారేమో అన్నటువంటి భయంతో ముందే ఊహించుకుంటా ఉంటారు సాధారణ ప్రయాణికులు. అవునండి. అంటే ఈ రోజు చూస్తే అండి ప్రపంచవ్యాప్తంగా $70 ఉన్న క్రూడ్ ఈ రోజు $110, సుమారు 100 నుండి $110 మధ్య నడుస్తున్నది. అంటే అరౌండ్ 50% క్రూడ్ ఆయిల్ పెరిగిందండి ఆల్రెడీ. దాని ప్రకారం గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ లో పెంచుతారా అనేది చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ డీజిల్ అని ఉంటుందండి, అది ₹22 per లీటర్ పెరిగింది ఆల్రెడీ. అవును. సో ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎందుకంటే గ్యాస్ విషయంలో ఆల్రెడీ పెరిగింది కాబట్టి మనం పెట్రోల్ విషయం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఏం చెప్పలేమండి, ఇక గవర్నమెంట్ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ఏమైనా కట్ చేయడమా ఎలా చేస్తారనేది ఇవన్నీ గవర్నమెంట్ డిసిషన్స్ మీదనే ఆధారపడి ఉంటాయండి. యాక్చువల్గా అయితే చూస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిగతా కంట్రీస్ లో మాత్రం అరౌండ్ 40%, ఈ రోజు అమెరికాలో కూడా చూస్తే మీరు 40% రేట్స్ అక్కడ పెట్రోల్ డీజిల్ మీద రేట్ పెరిగినాయి. మన పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా చూస్తే అరౌండ్ 60% వరకు రేట్స్ పెరిగాయి. ఇక రేట్స్ ఎంత పెరుగుతాయి అనేది టోటలీ గవర్నమెంట్ డిసిషన్ మీద ఉంటాయండి. సార్, వన్ ఈజ్ హర్మూజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రెడ్ సీ. ఈ రెండు కూడా ప్రస్తుతానికి షట్ డౌన్ అయి ఉన్నాయి, క్లోజ్ అయి ఉన్నాయి. మనకు మొన్న వచ్చినాయి కేవలం 2 నౌకలు మాత్రమే, శివాలిక్ అండ్ ఇంకొక నౌక, 2 నౌకలు వచ్చాయి గుజరాత్ పోర్ట్. అవునండి. సో ఇప్పుడు ఇంకేమైనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీటితో పాటు? అంటే ఇక్కడ ఒక్కటి మీరు చూడండి సార్, ఇక్కడ అంటే ఈ హర్మోజ్ సంధి నుండి వచ్చేది మనకు అంటే యాజ్ పర్ మీడియా ప్రకారం 20% మనకు వస్తాయి అంటున్నారు. మిగతా 80% మనకు బయటి కంట్రీస్ కూడా వచ్చేది ఉన్నది. అంటే రష్యా అనుకోండి, ఇటు యుఎస్కి వెళ్ళి కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆర్ వెనిజులా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కంట్రీస్కి వెళ్ళి వస్తుంది మనకు. అంటే ఒకటేసారి అంత ఎఫెక్ట్ అయితే పడకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే 20% ఎఫెక్ట్ తోటి మిగతా 80% కూడా ఉంది కదండి మనకు సప్లై ఆల్రెడీ. మనం దింపుకునే దాంట్లో మీరు అన్నట్టు ఇందాక హర్మూజ్ నుంచి ఒక 20% అనుకుంటే కనుక ఖతార్ నుంచి ఐ థింక్ సో 40% డంప్ చేసుకుంటుంది భారత్. సో ఇప్పుడు ఖతార్ ప్లాంట్ కూడా గ్యాస్ ఎఫెక్ట్ అది. సో ఆ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా భవిష్యత్తులో. అంటే మనకి ఎఫెక్ట్ అయితే 100% ఉంటుంది, దానిలో ఏమాత్రం డౌట్ లేదు అది. ఎందుకంటే ఇంత పెద్ద ఆల్ గల్ఫ్ కంట్రీస్ మీద వార్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయితే 100% ఉంటుంది. కాబట్టి మనకు అవసరాలు ఎంత అవసరం అంతే వాడుకొని మనం గవర్నమెంట్ సపోర్ట్ గా పోవడం బెటర్ అండి. సార్, పర్ డే ఎంత పడుతుంది తెలంగాణ విషయానికి వస్తే? మన దగ్గర సుమారు 3,500 లీటర్ల అవుట్లెట్స్ ఉన్నాయండి తెలంగాణలో. ఎంత లేకున్నా దాదాపు పర్ అవుట్లెట్ యావరేజ్ గా 1000 లీటర్స్ పెట్రోల్, అరౌండ్ 4000 లీటర్స్ డీజిల్ సేల్స్ అవుతుందండి పర్ డే ఇన్ ద స్టేట్. పర్ డే పర్ అవుట్లెట్. ఓకే సార్, మనకు ఆల్టర్నేట్ ఏంటి సార్? ఈ యుద్ధం ఇట్లాగే పెరిగితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి దేశానికి? డిపెండింగ్ అండ్ గవర్నమెంటే కదండి. గవర్నమెంట్ అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లోక్సభలో చెప్పారు, ఇంతకుముందు 22 కంట్రీస్కి వెళ్ళి అయితే ఈరోజు 40 కంట్రీస్కి వెళ్ళి మనం దిగుమతి చేసుకుంటున్నామని. ఇప్పుడు మీరు అన్న ఏదైతే జలసంధికి వెళ్ళి మనకు 20% క్వాంటిటీ వస్తుందండి, 80% మనకు మిగతా స్టేట్స్కి వెళ్ళి వస్తుంది. కాబట్టి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రేట్ విషయంలో చూడండి, సప్లై విషయంలో చూడండి, ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మరీ అంత మొత్తానికి దొరకదు అనే పరిస్థితి ఉండకపోవచ్చు అండి. సార్, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ లేదంటే మీలాంటి వాళ్ళు చెప్పేటువంటి అడ్వైజెస్ ప్రజలు ప్యానిక్ లోకి వెళ్ళొద్దు అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ప్యానిక్ తోటి మనకు నిన్న చూసుకుంటే అండి, మాకు చెప్తున్నాను కదా, 1000 లీటర్స్ అమ్మేది ఉంటే 10,000 లీటర్స్ ఈచ్ అవుట్లెట్ ఉంది. అంటే దాదాపు 7 to 8 times క్వాంటిటీ సేల్స్ ఎక్కువ ఉంది నిన్న. దాంతో అన్ని అవుట్లెట్స్ డ్రై అయినాయి. ప్యానిక్ చేయడం వల్ల మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ప్యానిక్ కాకుండా ఎవరికి ఎంత అవసరం ఉందో అంత తీసుకుంటే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి ఆల్టర్నేట్? ఎందుకంటే మనం కోవిడ్ టైంలో చూసాం, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కోవిడ్ని ఒకసారి గుర్తు చేసి మనందరం కూడా యూనిటీగా ఉండాలని చెప్పారు. బట్ ఇదొక యూసేజ్ సంబంధించింది. సో అవసరాలను కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్పిజి విషయంలో మనం చూడొచ్చు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని, ఎలక్ట్రానిక్ స్టవ్స్ని వాడుకోమన్నారు. ఇంకా డిఫరెంట్గా కొంత దాన్ని ఆల్టర్నేట్ పోవాలి. బట్ మనం అందరం ఒక డిపెండ్ అయిపోయిన ఒక వ్యవస్థ మీద, అది షట్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి అన్నది ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలా? మీ సైడ్ నుంచి వచ్చేటువంటి సజెషన్ ఏంటి ఇలాంటి సందర్భంలో? అంటే ఒకటండి, మనం ప్రజలు ఒకటే చేయాలి ఏంటంటే అన్నెసరీ
యూసేజ్ చేయకుండా పొదుపుగా మనం కాపాడుకుంటే ఎనర్జీ, ఎందుకంటే ఈ అంటే ఇంత పాండమిక్ లా మనకు ఈ వార్ అవుతున్నప్పుడు మనం కూడా మన వంతు తక్కువ యూసేజ్ చేసుకుంటే అవసరం ఉన్నంత వరకు చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అండ్ అవసరం అంటే ఇంకా కొన్ని కూడా ప్రికాషన్స్ చెప్పొచ్చు ఇక్కడ, సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ ఆఫ్ చేయడమా, లేదంటే అనవసరమైన ప్రయాణాలకు ఒక్కొక్కరే 100 అవసరం కిలోమీటర్లు ట్రావెల్ చేయడాలా? ఇప్పుడు వేరే కంట్రీస్ లో చూసుకుంటే చాలా కంట్రీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా చేస్తున్నారండి. మ్మ్. అలా చేయడం వల్ల కూడా మనం వెహికల్స్ మూవ్మెంట్ కనుక తగ్గుతుంది. మ్మ్. కోవిడ్ లో ఎలా అయితే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో దాంతో కూడా అరౌండ్ 10 to 20% మనకు పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుందండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, మీరు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ Okay. సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ సార్, మళ్ళీ అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటాం. ఎనీవే థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. సో పెట్రోలియం సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ విశ్వనాథ్ గారు చెప్తున్నారు ఏంటంటే పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఒకేసారి పెట్రోల్ అయిపోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో 10,000 లీటర్లు అయ్యే కాడ 20,000 లీటర్లు అయిపోతుంది. జనరల్గా అయితే రోజుకు 4,000 లీటర్స్ అవుట్లెట్ మాత్రమే ఉంటుంది, బట్ అది కాస్త ఇప్పుడు 10,000 లీటర్స్కి అయిపోయింది. సో ఒక పానిక్ వచ్చింది కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో బంక్స్ అన్ని డ్రై అయిపోతున్నాయి. సో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక 70 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నది అధికారికంగా లెక్కలతో సహా ఆయన చెప్పినటువంటి అంశం. పెట్రోల్ బంకుల దగ్గర ఏదో జరుగుతుంది, పెట్రోల్ అయిపోతుంది, ఇక దొరకదేమో అన్నటువంటి భయాందోళన అవసరం లేదు. కావలసినంత పెట్రోల్ మాత్రమే పోయించుకోండి, ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ నిల్వ ఉన్నా కానీ, లేదంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకున్నా కానీ, ఇళ్లలో స్టోరేజ్ చేసుకున్నా కానీ అది ఫైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చాలా బళ్లను, చాలా వెహికల్స్ని ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. సో అనవసరంగా ఎక్కువ తీసుకొని క్యాన్లల్లో నింపుకొని ఇళ్లలో స్టోర్ చేసుకుంటే అనవసరమైనటువంటి ప్రమాదాలకు దారివ్వకుండా ఈరోజు డీలర్స్ అసోసియేషన్ చేసినటువంటి ప్రకటన, అధికారిక ప్రకటన. సో ఇప్పటికే వాళ్ళొక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్తో ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూనే ఉన్నాం, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి కావాల్సినంత ఉంది పెట్రోలియం. మనకు మిగతా సోర్సెస్ నుంచి కూడా, రష్యా నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ, కెనడా నుంచి కానీ, వెనిజుయేలా నుంచి కానీ, ఆ దేశాల నుంచి కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇదివరకు 40 నుంచి తెప్పించుకుంటే ఈసారి ఇంకో 80 స్థానాల నుంచి తెప్పించుకుంటున్నాం. ఇబ్బంది ఏమీ లేదు, ప్రభుత్వం పనిచేస్తోంది. సో రాజ్ న్యూస్ కూడా ఇదే చెప్తోంది. అధికారిక